ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న జోగిపేట మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు నిరంతర సేవ చేసే ప్రభుత్వ పథకాలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరైన లబ్ధిదారులకు అందించి సోమవారంతో తమ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు జోగిపేట మున్సిపల్ పరిధి ప్రజలు సగౌరవంగా వేడుకలు పలుకుతూ నేడు వారికి వినమ్రపూర్వక అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో జోగిపేట మున్సిపాలిటీ నుంచి మరోసారి విజయం సాధించి ప్రజాసేవలో కొనసాగాలని యావత్ 17వ వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మనం సక్సెస్ అయ్యడం మీ అందరి ఆశీర్వాదంతో ఆ భగవంతుడు ఇచ్చిన మన ఆశీర్వాదంతో ఈరోజు 17వ వార్డును అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 2-3 మనకు మిగిలి ఉన్నాయి. ఈ కందం కూడా డెవలప్మెంట్ చేసి ఈ తూర్పుగోని ముద్రా సదనం కూడా సాల్వ్ చెప్పడం జరిగింది. ప్రతి ఇంట్లో రక్షాబంధన్ రాగిలు పెట్టుకున్నా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మీ ధైర్యం మీ ఆశీస్సులు తోటే నేను ఈరోజు ఇంత గట్టిగా. ఎందుకంటే మనం మంచి చేస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి చెప్పడం ఉంటారు. కాబట్టి మీ అందరి ఆశీస్సుతో ఈరోజు ఈ 17వ వార్డులో నేను సేవలు అందించడానికి సిద్ధంగా ఈ 5 సంవత్సరాలున్నా ఇప్పుడు కూడా ఉండడానికి నేను ముందుకు వస్తాను. ఈ వార్డులో కూడా ఇప్పుడు అంబిక గౌడ ఇప్పుడు వచ్చింది, నిర్మల గౌడ, అనితంగా కూడా మనకు ఆర్పిగా ఉంటే వాళ్ళలో కూడా ప్రతి విషయాన్ని మనకు అందరికి కూడా అందుబాటులో వస్తూ ఇన్ఛార్జ్ ప్రసాద్ సార్ మరియు ఆర్పి అనిత గారు కూడా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇందులో మహిళలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా మనం అందరం చేసుకుందాం. ప్రేమను పంచిన మనసు గల్లవాడు గడప గడపకు బంధువు తానే కదిలిన నాయకుడు. అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు, అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు.